హాయ్ అండి. బెండకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు, టమాటా ముక్కలు మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక అవి ఒక 5 సెకండ్స్ మగ్గనివ్వాలి. చూడండి బెండకాయ ముక్కలు ఎంత బాగా మగ్గాయో, చాలా బాగా ఉడికాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకొని సరిపడినంత వాటర్ వేసుకోవాలి. అవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి బెండకాయ కూర బాగా ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ చూడండి. 5 మినిట్స్ తర్వాత బెండకాయ కర్రీ రెడీ అయిందండి. వావ్, సూపర్గా ఉందండి. బెండకాయ కూర బాగా ఉడికిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.